వారికి దేవుడు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. ఈ భయంకరమైనటువంటి వర్షంలో చాలామంది మందిరానికి రాలేకపోతూ ఉన్నారు. ప్రియులారా, ఎందుకో కృప కలిగిన దేవుడు దీనులమైన మనలను ప్రేమించి మనకు ఒక భాగ్యం ఇచ్చాడు, మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏది మంచిది అని అంటే, యేసు ప్రభు వారు అంటున్నారు, మార్తతో మాట్లాడుతూ, ప్రియులారా, మరియను ఉద్దేశించి మార్తతో అంటున్నారు, ఈమె ఏర్పాటు చేసుకున్నది ఎలాంటిది? ఉత్తమమైనది. కాబట్టి దేవుని పాదాల దగ్గర కూర్చుండుట, దయగలిగినటువంటి యేసునాథుని మాటలు వినుట ఉత్తమము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. రండి, నేటి ధ్యానము కొరకై సామెతల గ్రంథం 30వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. 28వ వచనం కూడా చదువుదాం. బల్లిని చేతుతో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. చదవబడిన లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించునుగాక. అందరూ చెప్పండి, ఎవరికి ఎంత కావాలో అంత విరిచి పంచిపెట్టునుగాక. ఎవరితో ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుకూలమైన రీతిగా మాట్లాడునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ వందనాలు. చదవబడిన లేఖనాన్ని మీరు మా కొరకు ఆశీర్వదించి విరిచి పంచిపెట్టండి. యేసయ్య నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఎంచుకున్నటువంటి అంశం ఏంటంటే బల్లిని గురించి ఎరగనటువంటి వారు ఎవరు కూడా లేరు. అందరూ ఎరిగినటువంటి వారే. అందరికీ కూడా ఈ బల్లి బాగా సుపరిచితమైనది. నేను ఎంచుకున్నటువంటి అంశం పేరు ఏంటంటే, రాజగృహములో నివాసము చేయును, లేక రాజగృహములో నివాసము సంపాదించుకొనటము అనే మాట ప్రియులారా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. గతించిన దినాల్లో 3 జీవులను గురించి మనం నేర్చుకున్నాం. మొదటి జీవి చీమలు, రెండో జీవి కుందేలు, మూడో జీవి మిడతలు. 3 గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేటి దినాన్ని బల్లిని గురించి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, బల్లిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? యోబు గ్రంథంలో పోయిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఏమంటూ ఉన్నాడు? మృగములను విచారించము, అవి నీకు ఆలోచన చెప్పు. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే పక్షులను చూచినప్పుడు కానీ మృగములను చూచినప్పుడు కానీ మనకి కొన్ని విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. నిజానికి వాటికి నోరు లేదు మనతో మాట్లాడడానికి. వాటి భాష మనకు అర్థం కాదు. అయినా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, వాటికి నోరు అవసరం లేదు, వాటి భాష నీకు తెలియని అవసరం లేదు. నువ్వు వాటిని నిదానించి చూడు, నీకు అర్థమవుతుంది. వాటిని ఆలోచన చేయి, నీకు అర్థమవుతుంది అన్నాడు. ఏం ఆలోచన చేయాలి? మిడతలను చూచినప్పుడు, కుందేలను చూచినప్పుడు, చీమలను చూచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. నేటి దినాన్ని బల్లిని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఒక అంశాన్ని మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, భూమి మీద ఎంత జ్ఞానము కలిగినటువంటి వారు మనము అని కనుక ఆలోచన చేస్తే, ఆ విశ్వాన్ని అరచేతులు పెట్టుకుని మనం చూస్తూ ఉన్నాం. అంతే కదా రమణ? విశ్వాన్ని అంటే ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకుని మనం చూస్తూ ఉన్నాం. మనల్ని మించినటువంటి ప్రకృతిలో ఎవరైనా ఉన్నారా? ఇలాంటి జ్ఞానము కలిగినటువంటి వారు, ఇలాంటి ప్రియులార బుద్ధి కలిగినటువంటి వారు ఉన్నారా? ప్రకృతిని ఆస్వాదించగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఒక మనిషి మాత్రమే. దేవునికి స్తోత్ర. ప్రియులార, ఈ ప్రకృతిని అంతా కూడా దేవుడు మనకు లోబడమని ఇచ్చాడు. మనం మాత్రం దేవునికి లోబడాలి. అయితే కృపగలిగిన దేవుడు ప్రకృతిని అంతా కూడా మన చేతిలో పెట్టి దాన్ని పాలించమన్నాడు, దాన్ని ఆస్వాదించమన్నాడు, దాన్ని లోబర్చుకోమన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇంత బుద్ధి జ్ఞానములు కలిగినటువంటి మనలతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఒకసారి ఆకాశ పక్షులను చూడు. ఏమన్నాడమ్మా? ఒకసారి ఆకాశ పక్షులను చూడు. ఆ మాట చదువమ్మా. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము,
అవి నీకు తెలియచేయును. వినండి, మృగములను విచారించుము, ఆకాశ పక్షులను విచారించుము. ఏం తెలియజేస్తాయి అవి? ఇప్పుడు ఒకరికొకరు కమ్యూనికేషన్ అనేది ఒక లాంగ్వేజో లేకపోతే ఒక లిరిక్కో ఏదో ఒకటి ఉండాలి కదండి. ఒక కమ్యూనికేషన్ జరగాలి అంటే ఏదో ఒకటి ఉండాలి కదమ్మా. భాష లేదనుకో ఏం జరుగుతుంది? ఇప్పుడు మన ప్రియులు, మన దేశం వాళ్ళు, మన కుటుంబం వాళ్ళు గల్ఫ్ దేశాలు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు గల్ఫ్ దేశం వెళ్ళినప్పుడు ఏ ఇంట్లోకి వెళ్ళారు, ఏ కంపెనీలోకి వెళ్ళారు, ఆ కంపెనీలో పనిచేసే వారి యొక్క భాష నేర్చుకునే వరకు, ఆ ఇంట్లో పనిచేసే వారి భాష నేర్చుకునే వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటూ ఉంటారు. భాష వచ్చేసిన తర్వాత అది ఈజీ అవుతూ ఉంటారు. కానీ భాష రాకముందు ప్రియులారా ఎలా నేర్చుకోగలుగుతాము అంటే, ఆ భాష రాదు కదని చెప్పి ఊరుకుంటూ ఉన్నారా? కొన్ని ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. వారి సైగలు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఒకసారి చేసి చూపిస్తే రెండోసారి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మృగములను విచారించుము, ఆకాశ పక్షులను విచారించుము అన్నటువంటి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో పాలగుమి ప్రశాంత ప్రార్థన మందిరములో ఉన్నటువంటి భక్తులతో ఏమంటూ ఉన్నాడో తెలుసా? బల్లులను విచారించము, బల్లులను చూడుము, వాటిని చూచి తెలుసుకొనుము అని అంటా ఉన్నాడు. ఏం తెలుసుకోవాలయ్యా అని గనక ఆలోచన చేస్తే, నేనేంటి, నా మేధావితనం ఏంటి, నేనేంటి, నా జ్ఞానం ఏంటి అని మనం అనుకోవచ్చు. నేనేంటి, నాకున్నటువంటి స్థితి ఏంటి, ఆ బల్లేంటి, దాటి చూసి నేను నేర్చుకోవటం ఏంటి అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? బల్లిని చూసి నేర్చుకో. కొన్ని పర్యాయాలు ప్రియులారా, కృప కలిగిన దేవుడు ఏదో ఒక రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి ప్రవక్తకు మనుషులు చెప్తే వినలేదు, దేవుడు చెప్పినా వినలేదు. ఆ సమయంలో గాడిద చేత చెప్పించాడు. అంతే కదమ్మా? గాడిద చేత చెప్పించాడు. ఒరే బాబు, నేను మాట్లాడుతున్నా ఆయన పట్టించుకోవట్లేదు, ఇదిగో నువ్వు మాట్లాడు అని చెప్పి గాడిదకి దేవుడు కృపిస్తే గాడిద పని గాడిద చేసింది కదమ్మా. కాబట్టి అది మాట్లాడలేదు, కానీ అర్థమయ్యింది. తర్వాత ప్రియులారా, ఈ ప్రవక్త అర్థం చేసుకోవట్లేదు, నోరే ఇచ్చాడు. వినండి, కొన్నిసార్లు విచారించినప్పుడు అర్థమవుతూ ఉంది, కొన్నిసార్లు ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. కొన్నిసార్లు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుష్యులైనటువంటి వారికి దేవుడు గద్దిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, ఉపదేశం చేస్తూ ఉంటాడు, హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అయినా లోబడనొల్లనేటువంటి వారి కొరకు ఏదో ఒక మార్గాన్ని ఆయన చూపిస్తూ ఉంటాడు. అయితే ఈ పాలగుమి ప్రశాంత ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి మనతో ఎన్నో పర్యాయాలు దేవుడు మాట్లాడాడు, ఎన్నో పర్యాయాలు సేవకుడు మాట్లాడాడు, ఎన్నో పర్యాయాలు పిల్లలు అయినటువంటి వారు క్లుప్త సందేశాల ద్వారా దేవుడు మాట్లాడించుకున్నాడు. అయితే దాన్ని మనం కొంచెం చులకనగా తీసుకున్నామేమో, దాన్ని తేలిగ్గా తీసుకున్నామేమో. ప్రియులారా, ఇప్పుడు హర్మిష మాట్లాడుతుంది అనుకోండి, వాళ్ళ డాడీ వెనకాల ఉన్నారనుకోండి. ప్రియులారా, ఇప్పుడు వాళ్ళ డాడీ హర్మిష మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు పలికించే ప్రతి మాట మా పాపే కదా మాట్లాడుతుంది అన్న కోణంలో చూస్తున్నారు. కానీ ఆ బిడ్డ నోట దేవుడు పలికించిన మాట అది నీ కొరకు కాదా అన్న కోణంలో చూడలేకపోతూ ఉన్నారు. వింటున్నారా? ఆ మాట నా కొరకు పలకబడిందేమో అనే అంశంలోనికి రాలేకపోతున్నారు, ఆ కోణంలోనికి రాలేకపోతున్నారు. ఈ మా పాపే కదా, మా చెల్లే కదా, నా కూతురే కదా, మా అమ్మాయి కదా, మా అక్కే కదా, ఈ కోణంలో చూస్తూ ఉన్నాం. కాదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనుషులతో చెప్తే వింటలేదు, ఆఖరికి నేను మాట్లాడించినా వింటలేదు, సేవకుని నిలబెట్టి మాట్లాడించినా వినటం లేదు. కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి జీవుల ద్వారా మాట్లాడాలి. ఆమేన్. ప్రకృతిలో ఉన్నటువంటి జీవుల ద్వారా మాట్లాడాలి అని చెప్పి ప్రియులారా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ బలిని గురించి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి వాక్యంలోనికి వెళ్తాను. మనం చదువుకునేటప్పుడు జీవశాస్త్రము, బ్రతుకుదెరువు గురించి ఎలా ఉంటుందో, కొంతమంది కోసం శకున శాస్త్రము అని కూడా పూర్వీకులు పెట్టారు. ఏ శాస్త్రం అమ్మ? శకున శాస్త్రం. శకున శాస్త్రం ఇది సైన్స్ నమ్మదు, కానీ కొంతమంది మాత్రమే ఈ శకున శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు. ఈ బలిని గూర్చి ఇలా రాశారు. ఇది చాలా అల్పజీవి, క్రిమికీటకాలను తిని బ్రతికే ఒక అల్పజీవి. అది
ఆ కీటకాల కోసం ఆ గోడ మీద తంటాలు పడే ఒక చాలా అల్పజీవి. ఆ జీవుని గురించి ఇలా రాస్తూ, అది చాలా చిన్నజీవి అయినప్పటికీ అది రాజగృహములో ఉండును అనే మాట దేవుని యొక్క వాక్యములో నుండి శకున శాస్త్రంలో కూడా వ్రాశారు. అంటే అది రాజగృహములో ఉంటుంది. ఎందుకని దాన్ని పోల్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పోల్చాడు? శకున శాస్త్రంలో కూడా ఎందుకు పోల్చారు అని గనక ఆలోచన చేస్తే అది సామాన్యమైనది. మొదట మనం జ్ఞాపకం చేసుకోవాలి, బల్లి ఒక సామాన్యమైనది. ఇప్పుడు రాజగృహము అంటే అంతఃపురము, అంతే కదమ్మా పిల్లలు? రాజగృహం అంటే అంతఃపురము. అంతఃపురంలోనికి వెళ్ళాలి అని అంటే మనలాంటోడికి సాధ్యమవుతుందా? అంతఃపురం అంటే రాజకోట, అంతే కదమ్మా? రాజకోటలో ఎవరు వెళ్ళగలుగుతారు? రాజు వెళ్ళగలుగుతాడు, తన రాణి వెళ్ళగలుగుతుంది, తన కుమారులు కుమార్తెలు, తనకు సంబంధించినటువంటి వారు, రాజు పరిపాలకులు, సేవకులు, రక్షణ భటులు, వీరు మాత్రమే వెళ్ళగలుగుతారు. ఇంకెవరైనా వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. వెళ్ళాలి అని అంటే అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎక్కడి నుంచో మనకి స్కానర్ ఏర్పాటు చేస్తారు. 1 by 1 మన స్కాన్ అవ్వాలి. మనం ఇచ్చిన రిపోర్టు పైన ఉన్నవాడు అనుమతించాలి. అప్పుడు కానీ రాజు దగ్గరికి మనము వెళ్ళలేం. కానీ ఈ బల్లి చాలా సామాన్యమైనది. కానీ అది ఎక్కడ ఉంటుంది? అంతఃపురంలో, రాజగృహములో ఉంటుంది. అంటే రాజగృహములో ఉంటుంది అనే మాటకి బైబిల్ గ్రంథం ఏమని జ్ఞాపకం చేస్తుందో కొన్ని విషయాలు ప్రియులారా నేను జ్ఞాపకం చేయబోతున్నాను. దానికంటే ముందు బల్లిని గురించి శకున శాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. శకున శాస్త్రం అంటే తెలుసా అమ్మా? శకున శాస్త్రం అంటే జ్యోతిష్యం అన్నమాట. జ్యోతిష్యం అంటే నేను ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? సైన్స్ దీనిని కొట్టి పారేసింది. ఇదేమీ లేదు, మీ అపోహ మాత్రమే. ఇదేమీ లేదు, మీ అపోహ మాత్రమే అన్నట్టుగా దానిని జ్ఞాపకం చేశారు. మీరు కూడా మీ అంతరంగాల్లో ఉన్నటువంటి అపోహను తీస్తారు అని చెప్పి శకున శాస్త్రంలో నుండి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలామంది అనుకుంటారు అది తల మీద పడితే శుభం అనుకుంటారట, గౌరవం అనుకుంటారంట. ఉద్యోగాలు చేసేవారైతే నాకు ప్రమోషన్ వచ్చేస్తుంది అనుకుంటారట. ఏంటి? బల్లి పడితే ఎవరు చెప్పారు? ఈయనకి ఏమైనా శాస్త్రవేత్త అయినా? లేదు, ఈయనకి వీళ్ళమ్మ చెప్పింది. వాళ్ళమ్మకి ఎవరు చెప్పారు? వాళ్ళమ్మ చెప్పింది. వాళ్ళమ్మకి ఎవరు చెప్పారు? వాళ్ళమ్మ చెప్పింది. అంతే, ఇంతే తప్ప వీళ్ళు ఏదైనా పరిశోధన చేశారా అంటే లేదు. కానీ ప్రియులారా, ఈ విషయాన్ని లోతుగా మనము గమనించగలిగితే అది క్రిమికీటకాలను వెతికే క్రమంలో, అది గోడను పట్టుకుని ప్రాకే ఒక జీవి, క్రిమికీటకాలను పట్టుకునే క్రమములో అది ఉన్నటువంటి స్థలానికి కొంచెం దూరంగా దానికి తినే ఆహారం కనపడితే పరుగు పెడుతూ ఉంటుంది. పరుగు పెట్టే క్రమంలో కొన్నిసార్లు జారిపోతూ కింద పడుతూ ఉంటుంది. అది మరలా పైకెక్కుతూ ఉంటుంది. ఆ కింద పడే క్రమంలో సరిగ్గా ఆ కిందని ఉండుంటే నీ తల మీద పడితే నీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేస్తుంది అని చెప్పి మరి ఎందుకు ప్రియులారా వ్రాసారో తెలియదు. అయితే సైన్స్ దీన్ని కొట్టిపారేస్తుంది. ఇది నీ అపోహ, ప్రమోషన్ రాదు. మరికొంతమంది అంటారంట ముఖం మీద పడితేనంట సామాజికంగా సమాజంలో గౌరవం పొందుతారంట. మరి విలువలేనటువంటి మన బ్రతుకుల్ని ప్రియులారా గోడ మీద బల్లులు ఉంటే వెళ్ళి దాన్ని తినగా నుంచుంటే సంఘంలో సమాజంలో పేరు చేద్దేమో కదా. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘంలో సమాజంలో ప్రియులారా ప్రఖ్యాతి, మంచి గుర్తింపు, సామాజిక గుర్తింపు వస్తుందట. ఇంకో మాట చెప్పనా? శకున శాస్త్రంలో కుడి భుజం మీద బలి పడాలని కోరుకుంటారట. కుడి భుజం మీద బలి పడితే ధనలాభం అంట. ఏ లాభం? ఆర్థికపరమైనటువంటి లాభం. ప్రపంచంలో ప్రియులారా ప్రపంచ దేశాలు అప్పుల్లో కూరుకుపోతూ ఉన్నాయి. మన భారతదేశంలో కూడా ప్రతి రాష్ట్రం అప్పుల్లోనే ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అప్పుల్లో తిరుగుతూ ఉన్నారు. అప్పుల కోసం ఏ మంత్రి వచ్చినా తిరుగుతూ ఉంటారు. భారతదేశం మోడీ తిరుగుతూ ఉన్నాడు. ప్రియులారా, ఏ దేశం చూస్తున్న అప్పుల బాధల్లో ఉంటుంది. మరి ఇలాంటి కొన్ని బల్లుల్ని భుజాల మీద వేసుకుంటే సరిపోతుంది కదా. ధనలాభం కలుగుతుంది కదా, ఆర్థికపరమైన లాభం కలుగుతుంది కదా, వ్యాపారాల్లో విజయం కలుగుతుంది కదా.
అయితే శకున శాస్త్రం చెప్పేది ప్రియులారా ఒక మూఢత్వము అన్న సంగతిని గమనించాలి. అదే ఎడం భుజం మీద పడితేనంట, కుడి భుజం మీద పడితే ఆర్థిక లాభం అంట, అదే ఎడ భుజం మీద పడితే ఆపోజిట్ ఏంటంట నష్టం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులంట అండి. ఇంకా ఏమని రాశారు అని అంటే, కుడి చేతి మీద పడితేనంట కొత్త అవకాశాలు వచ్చేస్తాయంట. కుడి చేతి మీద పడితే ఏ శాస్త్రమమ్మా? శకున శాస్త్రం. కుడి చేతి మీద పడితే అవకాశాలు వచ్చేస్తాయంట. ఎడం చేతి మీద పడితే ఖర్చులు పెరిగిపోతాయంట. ఎడం చేతి మీద పడితే అండి ఖర్చులు పెరిగిపోతాయంట. పాదాల మీద పడితే ప్రయాణాల్లో అడ్డంకులు కలుగుతాయంట. ప్రియులారా, మరలా శకున శాస్త్రం ఏం చెప్పిందో చెప్పనా? ఇంతవరకు నేను చెప్పినటువంటి ఈ విషయాలు మరలా పురుషుల్ని వేరు చేసింది కొన్ని భాగాల్లో, స్త్రీలను వేరు చేసింది. స్త్రీ పురుషులకు ఒకేలాగా జరగదు కొన్నిసార్లు అని చెప్పి శకున శాస్త్రం జ్ఞాపకం చేసింది. ఇంకో మాట చెప్పమంటారా? తల్లి పక్కలో ఉన్నటువంటి 3వ నెల బాబు, 2వ నెల బాబు, 6 నెలల బాబు ఎందుకు ఏడుస్తాడు? ఏడ్చాడంటే దాని అర్థం ఏంటి? తల్లి ఇదే మాట అంటుంది, అమ్మ పిల్లకి ఆకలేస్తుందేమో, ఆ పిల్లోడికి ఆకలేస్తుందేమో, కొంచెం పాలు పట్టించమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు అంటది తల్లి. కానీ ఈ గోడ మీద ఉన్నటువంటి బల్లులు కూడా జీవశాస్త్రం ఏం చెప్తుందంటే, కొన్నిసార్లు వాటికి సరైనటువంటి ఆహారము దొరకనప్పుడు, చాలినంత ఆహారం దొరకనప్పుడు అవి కోస్తూ ఉంటాయట. బల్లి కోత విన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరికీ తెలీదా? తెలుసు కదా, మన ఇళ్ళలో బల్లులు ఉంటాయి. కానీ శకున శాస్త్రం ఏమన్నది అని అంటే, ఈ బలి శబ్దం అంట వినడం కూడా శకునమేనంట. అంటే అది గోడ మీద ఉండి కూస్తే ప్రియులారా, దానికి ఆకలేసిందో, దానికి ఏదో జరిగింది, ఇప్పుడు అది కూస్తే ఇంట్లో ఉన్న మనకి శకునమంట. ప్రియులారా, మీరు గమనించండి, రోజుకి ఎన్నిసార్లు కూస్తుందో అది. మరి రోజు శకునమేనా మనకి? రోజు శకునమైతే ఇలాంటి బట్టలు ఎక్కడొచ్చినాయి మనకి? మన పితరులకు లేవు. ఇలాంటి సౌకర్యాలు ఎక్కడొచ్చినాయి మనకి? మన పితరులకు లేవు. ప్రియులారా, ఇలాంటి ఆస్తి ఐశ్వర్యాలు మనకి ఎక్కడొచ్చినాయి? మన పితరులకు లేవు. ప్రియులారా, ఈరోజు మనం అనిపిస్తున్న ఆస్తి ఐశ్వర్యం, సకల సౌకర్యాలు, ప్రియులారా, మన ఇంట్లో ఉన్నటువంటి వాహనం, మన ఇంట్లో ఉన్నటువంటి వెండి బంగారాలు, మన కట్టుకున్న గృహాలు ఒకటి చూస్తూ ఉంటే ప్రియులారా, ఏ గృహంలో బల్లి కూయని గృహం ఉంటుందంటారా ఉమా? బల్లి కూయని గృహం ఉంటుందా అమ్మా? ఉంటుందా? ఉండదు. కానీ జ్ఞాపకం చేస్తున్నారు, ఈ బల్లి శకునం కూడా, ఈ కోత కూడా శకునంగా భావిస్తారని మరలా దీనిలో విభాగించారు. ఏమన్నారో తెలుసా? ఆ శబ్దం అంట తూర్పు నుండి వస్తే శుభ సమాచారం వస్తుందంట నీకు. ఎక్కడి నుంచి? విశాలందరూ గారు వింటున్నారు అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, ఇప్పుడు మా పాస్టర్ గారు ఇల్లు తుడుచుకుంటూ వెళ్ళారు. ఈ గోడ పక్కన తుడుస్తూ ఉన్నారు. ఈవిడ ఎవడో ఒక వ్యక్తి వస్తున్నారు అని చెప్పి దాని భయం దానికి ఉంటుంది. అది అలా పాక్కుంటూ పరిగెత్తి అది ఆ గోడకి వెళ్ళారు. ఇప్పుడు తూర్పునున్న గోడ అదే కదా మనకి, తూర్పునున్న గోడ అదే కదా. ఇప్పుడు ఈవిడ తుడుస్తుంది కాబట్టి తుడుస్తున్న క్రమంలో దాని ప్రాణాన్ని అది కాపాడుకోవడానికి అది పరుగులెడుతూ ఆమె ఇక్కడ ఉన్నది కాబట్టి నేను దూరంగా వెళ్ళిపోదామని ఆ గోడ మీదకి వెళ్ళింది. ఇప్పుడు తూర్పు దిక్కునే కదా అది. ఇప్పుడు అక్కడ ఉండి కూస్తే శుభ సమాచారమా అండి? ఇప్పుడు అది అక్కడ ఉండి చూస్తే మేలా? చూడండి ప్రియులారా, అంత మాత్రమే కాదు, అదే సమయంలో ప్రియులారా అది అటు వెళ్ళడం మానేసి ఇలా పడమరకు వచ్చింది అనుకో, ఇంకింట్లోనంటండి వారసుగా ఆర్థిక నష్టాలేనంట. ఇంకో మాట చెప్పమంటారా? ఈ శకున శాస్త్రంలో ఏమన్నారు అని అంటే, ఉదయం కూస్తే శుభమంట, సాయంత్రం కూస్తే చచ్చిపోతావు, జాగ్రత్తగా ఉండమనంట. మా ఇంట్లో ప్రియులారా చాలా బలులు ఉంటాయి, చాలా పర్యాయాలు కోస్తూ ఉంటాయి. దేవుని మహాకృపను బట్టి మరి ఇలాంటి ఏమీ జరగలేదు. మీద పడిన చాలా సందర్భాలు ఉన్నాయి, కలుగుబడేమీ కలగలేదు. ఇలాంటి మీద పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, ఆర్థికపరమైన నష్టం కూడా ఏమీ కలగలేదు. అంటే నేను మీకేం జ్ఞాపం చేయాలనుకుంటున్నానో తెలుసా? శకున శాస్త్రము కొట్టివేయబడింది. మీలో ఎవరికైనా ఇంకా ఇలాంటి మూఢత్వాలుండి సృష్టికర్త మీద పెట్టుకోవలసిన నమ్మకం సృష్టి మీద పెట్టుకొని ఉంటున్నారా బిడ్డలారా? ఎవరి మీద పెట్టుకోవాలి నమ్మకం?
సృష్టికర్త మీద పెట్టుకోవలసిన నమ్మకం సృష్టి మీద పెట్టుకొని దేవునికి దూరంగా ఉంటూ ప్రియులారా లోక సంబంధమైనటువంటి ప్రియులారా ఆచారాలలో మునిగి తేలుతూ ఉంటే ఇది ఒక అవకాశం అని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే ఈ మధ్యాహ్న కాల సభలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న అంశంలోకి వద్దాం రండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయములో మనం చదువుతూ ఉన్నాము. బలిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును అనే మాట మనం చదువుతూ ఉన్నాం. రాజగృహము అనేది అంతఃపురము, రాజగృహము అనేది అంతఃపురము. అయితే ఈరోజు ఆ రాజు ఎవరు అని అంటే కోటలో ఉన్న రాజు కాదు, సృష్టికర్త అయినటువంటి రాజు. దేవునికి స్తోత్ర. సృష్టికర్త అయినటువంటి రాజు. ఆ రాజుకి ప్రియులారా ఒక ప్యాలెస్ ఉంది, ఒక అంతఃపురం ఉంది, ఒక రాజ్యం ఉంది. అదే ఆ రాజ్యము ఎలాంటి రాజ్యం అంటే, ఓ భక్తుడు ఇలా పాడాడు, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం. అమ్మా, అందులో ఏముండదు? అవినీతి, ఆకలి, దప్పిక, ఇంకా బాధలు, శోధనలు ఉండవు అనేది ప్రియులారా భక్తుడు చక్కగా వర్ణించాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆ రాజు ఎవరు అనంటే సృష్టికర్త. ఆ రాజు ఎవరు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు ఎవరు అని కనుక ఆలోచన చేస్తే నీవు నేను ఆరాధన చేసే యేసు ప్రభు వారే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆయన రాజ్యంలో ఉండాలి. ఆమేన్. ఎందుకో ఆయన కనుక ఆలోచన చేస్తే ఆయన రాజ్యంలో ఏముంది అని అంటే ఈ బలి అతి సామాన్యమైనది అయినా కానీ ఆయన అది రాజగృహములో ఉంటుంది. ప్రియులారా, భూమి మీద మిక్కిలి సామాన్యులము కావచ్చు, మనం మిక్కిలి అల్పులము కావచ్చు, కానీ మన స్థలాన్ని మనం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే రాజగృహంలో ఏర్పాటు చేసుకోవాలి. అందుకే ఆయన అంటా ఉన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని చదివితే ప్రియులారా మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదవగలిగితే ఇలా వ్రాయబడి ఉంది. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచి ఉన్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. వినండి ప్రియులారా, నీవు నేను ఆరాధించే ఆ యేసునాథుని యొక్క రాజ్యంలో అనేక నివాసాలు ఉన్నాయి. మన క్షేమము కోసం నేను పోయిన వారంలో కుందేళ్ళు గురించి జ్ఞాపకం చేసినప్పుడు చెప్పాను. కుందేళ్ళు బహు మిక్కిలి అల్పజీవులైనప్పటికీ ప్రియులారా వాటి ఆలోచన ఏంటో తెలుసా? నేను శత్రువుకు చిక్కకుండా ఉండాలి అని అంటే నేను ఎక్కడ ఉండాలి వింటున్నారా? నేను శత్రువుకి దొరకకుండా ఉండాలంటే నా నివాసం ఏమై ఉండాలి అనేది ఆలోచన చేసుకుంటూ ప్రియులారా అలాంటి స్థలాన్ని ఎన్నుకుంటూ ఉన్నాయి. అయితే బుద్ధి జ్ఞానములు కలిగినటువంటి మనం వింటున్నారా బిడ్డలారా? బుద్ధి జ్ఞానములు కలిగినటువంటి మనం, అన్నీ తెలిసినటువంటి మనం ప్రియులారా ఏం చెయ్యాలి అని గనక ఆలోచన చేస్తే ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యం ఒకటి ఉంది, శాపము లేని రాజ్యం ఒకటి ఉంది, ఆశీర్వాదకరమైనటువంటి ఒక రాజ్యం ఉంది. అక్కడ నివాసము సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన అంటా ఉన్నాడు, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు. ఆమేన్. నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసములు కలవు. ఆయన ఎక్కడుంటాడో అక్కడ మన నివాసం ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ బల్లిని చూచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? మిక్కిలి అల్పజీవి అయినా అది శ్రేయస్కరమైన స్థలమును ఎన్నుకుంటూ ఉంది. మరి అంతకంటే బుద్ధి జ్ఞానములు కలిగినటువంటి నీ బ్రతుకు ఎంత అల్పమైనదో ఒకసారి గమనించుకోవాలి. దినవృత్తాంతముల మొదటి గ్రంథములో 29వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. 29:15. ఆ 29:15 అమ్మా. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము.
మా భూనివాస కాలము నీడంత స్థిరము. వినండి ప్రియులారా, భూమి మీద మన నివాసం ఎంతో తెలుసా? నీడ అంత స్థిరము. నీడ సెకండ్కి జరిగిపోతూ ఉంటుంది. నీడ సెకండ్కి క్షణానికి జరిగిపోతూ ఉంటుంది. అయితే కృప కలిగిన దేవుడు ఆ బల్లిని చూపి మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీ బ్రతుకు ఎంత అంటే నీడ అంత అస్థిరము కాబట్టి, నీడ అంత అస్థిరము కాబట్టి ఈ భూమి మీద ఒక అవకాశం. ఈరోజు మందిరములో కూర్చునే భాగ్యం దేవుడు ఇచ్చాడు, మందిరములో దేవుని మాటలు వినే భాగ్యం ఇచ్చాడు. ప్రియులారా, నారిమణి గారు మాట్లాడుతూ మనం ఎలాగుండాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కక్షలు లేని వారమై, సనుగులు లేని వారముగా ఉండాలి. అంటే ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. సరి చేసుకుంటే ధన్యులం. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ప్రియులారా మా భూనివాసం ఎంత అంటే నీడ అంత అస్థిరం. కీర్తనకారుడు ఏమన్నాడు? 103వ కీర్తనలో 15వ వచనంలో, 103:15వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, 103వ కీర్తనలో 15వ వచనాన్ని బిడ్డలు చదివారు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పోయినట్లు. పిల్లరా, అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు సరి చేసుకోవడానికి. ప్రవక్త అయిన యెషయా ఇలాగంటాడు. యెషయా గ్రంథములో 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే ఇలా వ్రాస్తూ ఉన్నాడు, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. కాబట్టి ఈ క్షణభంగురమైనటువంటి గడ్డిని పోలిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను ఇంకా చాలా కాలం ఉంటాను అనుకుంటున్నామేమో, ఇంకా నాకు అవకాశం ఉంది అనుకుంటున్నామేమో. ప్రియులారా, ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మా ఇంటి దగ్గర ప్రియులారా ఇద్దరు అన్న చెల్లి ఉన్నారు. ఇంకా వృద్ధాప్యానికి రాలేదు. ఇంచుమించు ఒక 50 సంవత్సరాలు దాటి ఉంటాయి. ఆరోగ్యవంతులు ప్రియులారా. ఉదయం తెల్లారగట్ల చెల్లి చనిపోయింది అనేది విన్న అన్నయ్యకి హార్ట్ ఆగిపోయింది. ఇద్దరు చనిపోయారు, పక్కనే ఇల్లు. ఆ ఇంటికాడు టెంట్, ఈ ఇంటికాడు టెంట్. నేను ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే బలహీనులా కాదు, ఆరోగ్యవంతులు. ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనం భూనివాస కాలము ఇంకా చాలా ఉంది అని అనుకుంటున్నామేమో. మనం నేర్చుకోవలసిన విషయం ఏంటి అని గనక ఆలోచన చేసినట్లయితే పేతురు మహాశయుడు అంటాడు మొదటి పత్రికలో 1వ అధ్యాయం 23వ వచనంలో, సర్వ శరీరులు కూడా గడ్డిని పోలి ఉన్నారు. ఎవడు మినహాయింపు కాదు. అయితే ఈ ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అంటే మనుష్యులు ఎలాంటి వారు అని అంటే గడ్డిని పోలినటువంటి వారు, సర్వశరీరులు. అయితే ఈ బల్లిని చూపినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకేం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అని గనక ఆలోచన చేస్తే, ఈ అతి చిన్న జీవి ఎక్కడ భద్రత ఉంటుందో అది నేర్చుకుంది. భూమి మీద అది తిరుగుతూ ఉంటే తొక్కేస్తారు, కొట్టేస్తారు, చంపేస్తారని దాని నివాసం ఎక్కడ ఏర్పాటు చేసుకుంది? మనుషులకి అందనంత ఎత్తులో గోడల మీద మాత్రమే. నీకు అందేలాగా ఉంటుంది, అది నీకు అందేలాగా ఉండదు. నీకు అందనంత ఎత్తులో ఏర్పాటు చేసుకుంటుంది. చూడండి ఇంట్లో మరి కృప కలిగిన దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అన్నీ తెలిసినటువంటి మనం ఎక్కడ భద్రత ఉందో తెలుసుకోవాలి. రాజగృహము అంటే పరలోకం, నిత్యత్వం. మనిషి కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. మరి భూమి మీద ఉండగా మనం ఏర్పాటు చేసుకోవాల్సింది, నేను ఎక్కడ ఉండబోతూ ఉన్నాను. అదేంటండి పాస్టర్ గారు, మనం చచ్చిపోయిన తర్వాత కదా తెలిసేది అని మనం అనుకోవచ్చు. లూకా సువార్త 16వ అధ్యాయంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు, మరొకడు దరిద్రుడు, లాజరు. ప్రియులారా, ధనవంతుడైనటువంటి వాడు తర్వాత సంగతి తర్వాత చూద్దాంలే అనుకున్నాడు.
కానీ దరిద్రుడిగా ఉన్నటువంటి లాజరు అనబడినటువంటి వాడు భూమి మీద ఉంటూ ఉండగానే నిత్యత్వము కొరకు ఎక్కడ శ్రేయస్కరమో, ఎక్కడ క్షేమమో, ఎక్కడ ఆనందం ఉంటుందో, ఎక్కడ పరలోకం ఉంటుందో, ఎక్కడ ప్రియులార ఉత్సాహ గానాలు ఉంటాయో అక్కడ ఉండడానికి ఆల్రెడీ భూమి మీద సిద్ధపాటు పడ్డాడు. దేవునికి స్తోత్రం. సిద్ధపాటు కలిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. సిద్ధపాటు కలిగి ఉన్నాడు కాబట్టి ఒకరోజు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత 22వ వచనంలో మనం చదువుతున్నాము, దేవదూతలు వచ్చినాయి అంటండి. ఏమొచ్చినాయి? దేవదూతలు అంటే దేవుని దగ్గర నుంచి వస్తాయి. దేవదూతలు వచ్చినాయి. ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయినాయి? దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళినాయి. అబ్రహాము రొమ్మున పరదేశంలో ఆసీనుడై ఉన్నాడు. అంటే బ్రతుకుండగానే ఏది నిత్యత్వమో, ఏది క్షేమమో, ఎక్కడ క్షేమమో ప్రియులార ఆలోచన చేసుకున్నాడు. ఓ మాట చెప్పమంటారా? నేను చచ్చిపోయిన తర్వాత ప్రియులారా నా కొడుకు, నా కూతురు, నా సంఘమో, మీరో ప్రియులారా నా కోసం పెట్టే కూడికలు కానీ, భోజనాలు కానీ, అన్నదానాలు కానీ, ఏ దానము కూడా నా స్థితిని ఒక ఇంచు కూడా మార్చలేదు. ప్రియులారా ఈ వెనకాల చేసే కార్యక్రమాలు ఎందుకో తెలుసా? కుటుంబం ఆదరణ కోసం, అంతే. కుటుంబం క్షేమం కోసం, కొంచెం ఓదార్పు కోసం చేసే కార్యక్రమాలు. కానీ నా స్థితి మాత్రం దేవుడు నిర్ణయం చేశాడు. భూమి మీద ఉంటుండగా నేను చేసిన దాన్ని బట్టి నా బయోడేటా అంతా కూడా వాని క్రియలు అన్నట్టుగా నాకు కూడా వచ్చినాయి. ఈ ధనవంతుడు భూమి మీద ఉంటూ ఉండగా తనకు ఎక్కడ ఉండాలో నిర్ణయం చేసుకున్నాడు. ఏ స్థలంలో ఉండాలో నిర్ణయం చేసుకున్నాడు. ఆ స్థలం కోసం సిద్ధపాటు కలిగినటువంటి వాడిగా ప్రియులారా సిద్ధపడ్డాడు. అతడు చచ్చిపోయినప్పుడు మహిమాన్వితమైనటువంటి స్థలంలో ఆయన చోటు సంపాదించుకున్నాడు. అక్కడ క్షేమంగా ఉన్నాడు. రెండో వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాము. ధనవంతుడైన వాడు కూడా చచ్చిపోయాడు. వాడు పలుకుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? 24 వచనం అనుకుంటాను. నేను ఇక్కడ యాతన పడుచున్నాను అంటే నెమ్మది లేదు. అక్కడేముంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియులారా బ్రతుకుండగా ఒక శ్రేష్టమైన స్థలాన్ని ఎన్నుకోలేకపోయాడు. బ్రతుకుండగా ఏది క్షేమమో, ఏ అంతఃపురంలో నెమ్మదో గుర్తించలేకపోయాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో బల్లిని చూపి పరిశుద్ధాత్మ దేవుడు దీనులమైన మనతో మాట్లాడుతున్నాడు. ఏది క్షేమమో ఆలోచన చేసుకో, ఏది ఉన్నతమైనటువంటి స్థితితో ఆలోచన చేసుకో, ఎక్కడ ప్రియా దేవుని బిడ్డలారా కృప ఉంటుందో ఆలోచన చేసుకోవాలి. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. 21 అమ్మా, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. ఎక్కడ? రాజగృహంలో. ఎక్కడ? అంతఃపురంలో. ఎక్కడ? దేవుని యొక్క సన్నిధులు. ఎక్కడ? సృష్టికర్త అయినటువంటి పాదాల దగ్గర. అంటే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఆయన లేని రాజ్యంలో ఏడుపు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, మరణం ఉంటుంది, వేదన ఉంటుంది, బాధలు ఉంటాయి, శోధన ఉంటుంది, కన్నీరు ఉంటాయి. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మృగములను చూచి విచారించము, అవి నీకు తెలుపుతాయి. ఆకాశ పక్షులను చూడు, విచారించు, నీకు తెలుపుతాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో బల్లిని చూడు, అవి నీకు జ్ఞాపకం చేస్తాయి. సురక్షితమైనటువంటి ప్రాంతాన్ని ఎన్నుకున్నాయి. ప్రియులారా ఈ భూమి మీద ఏదో ఒక రోజున దేవుడు పిలిచినప్పుడు మనం విడిచిపెట్టి వెళ్ళబోతూ ఉన్నాము. వెళ్ళినప్పుడు ఏ స్థలానికి వెళతాం? తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వింటున్నారా? ఆలోచన చేస్తూ ఉన్నారా? గమనిస్తూ ఉన్నారా? ఆరోగ్యం ఉండగానే, ఆయుస్సు ఉండగానే ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోండి. మీ నిర్ణయమును బట్టి మీ స్థితిగతులు ఉండబోతూ ఉన్నాయి. మీ నిర్ణయం మీద మీ బ్రతుకు ఆధారపడి ఉంది. ఆ తదుపరి ప్రియులారా మన కోసం
మన బిడ్డలు చేసే ఏవేవో కార్యక్రమాలు మన స్థితిగతుల్ని మార్చలేవు అన్న సంగతిని గుర్తించాలని చెప్పి ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి గుణడానికి స్తోత్రాలయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. విన్న వర్తమానము ద్వారా బిడ్డల యొక్క హృదయాలలో మార్పును మీరు అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.